హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆశ. మీలో ఎంతమందికి పనసకాయ కూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి. పనసపట్టు కూర ఇది మా నాన్నగారు ఇక్కడ పనసపట్టు రెడీ చేస్తున్నారనమాట. ముందు పనసకాయకి మనం పసుపు రాసుకోవాలి. ఇలా పసుపు రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే పనసకాయ అనేది మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇలా పనసపట్టు రెడీ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఉడకబెట్టుకోవాలి, బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ చేసుకున్న తర్వాత దానిలో ఉన్న వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని అందులోనే మనం ఒక 1.5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వెల్లుల్లి అనమాట దంచుకుని ఇంకా చపచగా మనం వెల్లుల్లి వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని దాన్ని కూడా మనం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా పనసపట్టు, దాన్ని కూడా ఇందులో వేసుకుని బాగా పనసపట్టుకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా పట్టేంత వరకు కలుపుకోవడం, మంచిగా మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్గా పనసపట్టు ఇది నేను మసాలాతో చేస్తున్నాను. యాక్చువల్గా పనసపట్టు కూర వేరే రకంగా చేస్తారు. ఇదైతే నేను మసాలా పనసపట్టు కూర అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది టేస్ట్, ఖచ్చితంగా ట్రై చేయండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటా చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు తర్వాత ఇక్కడ ఫ్రై అయిపోయింది ఆల్మోస్ట్ పనసపట్టు అనేది. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం అనేది కారం వేసుకోవాలన్నమాట. ఫస్ట్ కారం వేసేస్తే మనకి అడుగు అంటేస్తుంది. లాస్ట్లో మనం కారం యాడ్ చేసుకుని ఒక 10 మినిట్స్ మళ్ళీ స్లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పనసపట్టు